వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. సో ఈరోజు మీరు ఆల్రెడీ తమ్మునేలో చూసినట్టు ఈ మాల్లోనే మనం మలేషియాలో మూవీ అయితే చూసేద్దాం వచ్చేయండి. 5th ఫ్లోర్లో సినిమాస్. సో 5th ఫ్లోర్కి అయితే లిఫ్ట్లో వెళ్ళిపోదాము. మేము వెళ్ళే మూవీ అయితే దురంధర్. ఇక్కడైతే మనకి హిందీ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో మనం టికెట్ ఇందులో తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో మనకి ఎక్స్ట్రా బుకింగ్ ఫీ పడిద్ది. అండ్ టికెట్ ప్రైసింగ్ ఇక్కడ చూపిస్తున్నాను. మనకైతే అడల్ట్స్కి 22 రింగెట్స్ పడుతుంది. 1 రింగెట్ వచ్చేసి మనకి 23 ఇండియన్ రూపీస్. సో 22 రింగెట్స్కి ఎంత అవుతుందో కామెంట్స్లో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఇది మొత్తం కూడా మనకి ఫుడ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మనమే సెల్ఫ్ సర్వీస్ ఇక్కడే పిక్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ ఐటమ్స్ వెరైటీస్ అయితే ఏం లేవు మనకి ఇండియాలో ఉన్నట్టుగా. మోస్ట్లీ లిమిటెడ్ ఆప్షన్సే ఉన్నాయి, లైక్ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ మేజర్గా. అది కాకుండా ఇంకా కొన్ని స్నాక్స్ లైక్ చికెన్ పాప్కార్న్, వింగ్స్ అవి కూడా ఉన్నాయి. బట్ ఇండియాలో లాగా అంత పెద్ద మెనూ, అంత పెద్ద లిస్ట్ అట్లా అయితే ఏం లేదు. సో మనకి పైన డిస్ప్లేలో చూపిస్తారు మన షో ఏది, స్క్రీన్ ఏది, అలాగే నెక్స్ట్ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. మనది వచ్చేసి స్క్రీన్ 11 అనమాట. సో మనం ఇప్పుడు ఆ స్క్రీన్ లెవెల్ అనేది ఎక్కడ ఉందనేది కాసేపు హైడ్ అండ్ సీక్ ఆడిన తర్వాత ఫైనల్గా మన స్క్రీన్ ఎక్కడ ఉందనేది రీచ్ అవుతాము. సో సినిమా కంటే ముందే ఇక్కడ ఒక సినిమా కనిపించింది మాకైతే ఆల్రెడీ. ఫైనల్గా మన స్క్రీన్కి అయితే రీచ్ అయిపోయాము. అది స్క్రీన్ 11. సో వచ్చేసామన్నమాట. థియేటర్ అయితే మరి అంత పెద్దగా అయితే ఏం లేదు, లైక్ లిమిటెడ్ సీటింగే ఉండింది మనకి. బట్ ఐ ఫీల్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియల్లీ గుడ్ అనమాట. లైక్ మనకి స్క్రీన్ సైజ్ కానీ అలాగే ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంది. నిజంగా ఆడియో ఎక్స్పీరియన్స్కి అయితే 100/100 ఎక్స్పీరియన్స్ ఇస్తాను థియేటర్కి. అండ్ ఈవెన్ స్క్రీన్ కూడా మనకి బాగుంది, లైక్ పెద్దగా ఉంది. అండ్ ఇమేజ్ క్వాలిటీ అంతా కూడా బాగుంది, డెఫినెట్గా చూడొచ్చు. నేను యాక్చువల్గా ఫస్ట్ థియేటర్ లోపలికి రాగానే ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్క్రీన్లో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనల్గా మూవీ స్టార్ట్ అయిపోయింది అనుకున్నారు కదా, కాదు, యాడ్స్ అనమాట. సో ఫైనల్గా మనకి యాడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎట్ లాస్ట్ సినిమా అయితే వేశారు. మూవీ అయితే చాలా 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 బాగుంది గైస్. నిజంగా ఎవరైనా ఇంకా చూడకపోతే కనుక డెఫినెట్గా చూడండి. అల్టిమేట్గా ఉంది సినిమా అయితే. ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం డెఫినెట్గా మూవీ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ మూవీకి అయితే యాక్చువల్గా ఏ సర్టిఫైడ్ వచ్చింది డ్యూ టు వాయిలెన్స్ అనమాట. మూవీలో నిజంగానే వాయిలెన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మీరు కొంచెం బాగా వాయిలెన్స్ చూడగలము, మాకు కెపాసిటీ ఉంది అనుకుంటేనే థియేటర్కి వెళ్ళండి. సెన్సిటివ్ వాళ్ళైతే కనుక మేబీ కొన్ని సీన్స్ మాత్రమే ప్రాబ్లమాటిక్, మేము అది మేనేజ్ చేయగలం అనుకుంటే కనుక వెళ్ళొచ్చు. సో మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా అయితే టూ గుడ్ ఉండే. అండ్ ఆడియో క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొఫెషనల్ రివ్యూయర్ అయితే కాదు, నేను ఒక జనరల్ ఆడియన్గా నాకేమనిపించింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను పార్ట్ 1 యాక్చువల్గా థియేటర్లో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను దురంధర్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడము. సో నాకు పార్ట్ 1 నచ్చింది. సో పార్ట్ 2కి థియేటర్కి వెళ్దాం అనుకున్నాను, అలాగే వచ్చాను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మలేషియాలో మనకి ఇంటర్వెల్ అనేది ఉండదన్నమాట. సో ఎంటైర్ మూవీ మనకి ఇంటర్వెల్ లేకుండా సింగిల్ స్ట్రెచ్లో చూసాను నేను. సో నేను ఫస్ట్ భయపడ్డాను, అంటే ఇంటర్వెల్ లేకుండా ఒకేసారి అలా 4 hours చూడగలనా, ఎలా ఉంటుందని. బట్ టు బీ ఆనెస్ట్ నాకు అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ మూవీ ల్యాగ్ అలా ఏం అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్లోలో చూడటం వల్ల మేబీ నాకు ఆ ఇంపాక్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడ కట్ లేకుండా కంప్లీట్గా మూవీని ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా బాగుంది. సో డెఫినెట్లీ మస్ట్ వాచ్ అని అయితే చెప్తాను నేను. థియేటర్కి వెళ్ళండి డెఫినెట్లీ. మూవీ స్టోరీ కానీ అండ్ ద వే ఆ డైరెక్టర్ హ్యాండిల్ చేసింది, ఆ వరల్డ్ బిల్డ్ చేయడము అండ్ ఆ బీజిఎం, డెఫినెట్లీ మ్యూజిక్ హ్యాస్ 200% ఇంపాక్ట్ అనమాట. చాలా పెద్ద ప్లస్ మూవీ ఈ మ్యూజిక్ అయితే మాత్రం. పార్ట్ 1లో కూడా మ్యూజిక్ బాగుంది, బట్
పార్ట్ 1లో క్యాచీగా ఉన్నాయి. ఒకసారి వింటే మనకు అవి గుర్తుండిపోయింది మ్యూజిక్. పార్ట్ 2లో అలా ఏం లేదు. బట్ ఆ సీన్స్‌కి దే రియల్లీ యాడెడ్ ది వాల్యూ అనమాట. సో సీన్‌కి తగ్గట్టు చాలా బాగుంది మ్యూజిక్ అయితే. డెఫినెట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ ఈవెన్ కంప్లీట్ సౌండ్ డిజైన్ మొత్తం చాలా బాగుంది. ఫైట్ సీన్స్‌లో కానీ అన్నిట్లో కూడా అక్కడ సౌండ్ వాళ్ళు స్టంపింగ్ సౌండ్స్, అలాగే మనకి బుల్లెట్ సౌండ్స్ అండ్ నడిచేటప్పుడు కానీ వాకింగ్ స్టెప్స్‌ది, ఫుట్ స్టెప్స్‌ది చాలా సౌండ్ డిజైన్ చేశారు నిజంగా. ద ఇంపాక్ట్ వాజ్ రియల్లీ గుడ్. నెక్స్ట్ కమింగ్ టు ది స్టోరీ, డ్రామా, విజువల్స్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దే రియల్లీ గేవ్ దేర్ 1000% అనమాట. మనం ఇచ్చిన మనీకైతే ఒక చాలా వాల్యూ ఇచ్చారు మూవీలో. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ పెట్టినా కూడా చూడొచ్చు ఈ ఫిలింకి, అంత బాగా ఉంది మూవీ అయితే. డెఫినెట్లీ అన్నీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. మనకి పార్ట్ 1లో చూస్తే అక్షయ్ ఖన్నా స్టీల్స్ ది షో. మనకి ఒక పార్ట్ 1 మొత్తం అయిపోయాక మనకి ఎవరైనా గుర్తుండిపోతారంటే అది అక్షయ్ ఖన్నానే. బట్ పార్ట్ 2లో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ స్పేస్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. కాస్టింగ్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. ఎవ్రీ క్యారెక్టర్ కూడా వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నిజంగా. అండ్ ఎస్పెషల్లీ రణ్వీర్ సింగ్, డెఫినెట్లీ హీ డిడ్ ద బెస్ట్. చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీ సీన్లో తనే ఉంటాడు. మొత్తం మనకి పార్ట్ 2 మొత్తంలో కూడా తనే మెయిన్ క్యారెక్టర్. సో చాలా బాగా చేశారు. ఎవ్రీ సీన్లో కూడా హీ రియల్లీ గేవ్ హిస్ బెస్ట్ అనమాట. కొన్ని సీన్స్ అయితే హీ రియల్లీ డన్ వెరీ గుడ్ జాబ్. సో చాలా బాగా చేశారు. మనకి ప్రతి సీన్లోనూ నిజంగా 1000% ఇచ్చారు ఆయన అయితే. అండ్ స్పెషల్లీ డైరెక్టర్కి అయితే మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. హీ రియల్లీ డిడ్ హిస్ బెస్ట్ వర్క్ అని చెప్పచ్చు. ఓవరాల్గా మొత్తం హ్యాండిల్ చేయడం అండ్ ఆ మూవీ అవుట్పుట్ అయితే అసలు చాలా బాగా తీశారు. అండ్ పార్ట్ 2 యాక్చువల్గా ఈ మూవీకి రిక్వైర్మెంట్ ఉంది అనిపించింది నిజంగా. అంత స్టోరీ, అంత ఇంపాక్ట్ అండ్ అంత చాలా బాగా తీశారు నిజంగా. హీ రియల్లీ డిజర్వ్స్ ఆల్ ది అప్రిషియేషన్. ఇది తన 3rd ఫిలిమేనంట, నేను ఇప్పుడే గూగుల్లో చూశాను. బట్ ద వే హీ డిడ్ ద ఫిలిం ఈజ్ నాట్ లైక్ దట్. అది 3rd ఫిలిం లాగా అస్సలు లేదు. హీ రియల్లీ మాస్టర్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో it is not just a film and it's an overall well made మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. సో మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే దీని బిఫోర్ వీడియో నైట్ స్ట్రీట్ ఫుడ్ మలేషియాలో పోస్ట్ చేశాను, ఇక్కడ కార్డ్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా చెక్అవుట్ చేయండి. అలాగే నా మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెళుతూ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకూడదంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.